ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక బయోపిక్ జీడిఎన్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. భారత పారిశ్రామిక రంగాన్ని కొత్త దిశగా నడిపించిన మహా ఆవిష్కర్త, ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ భారీ ప్రాజెక్టులో మాధవన్తో పాటు సత్యరాజ్, జయరాం, ప్రియమణి, దుషారా విజయన్, తంబి రామయ్య, వినయ్ రాయ్, యోగిబాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఓహో ఎంతన్ బేబీ ఫేమ్ కృష్ణకుమార్ రామ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా 96 ఫేమ్ గోవింద వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. గతంలో జాతీయ అవార్డు గెలుచుకున్న రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో బయోపిక్ కావటం విశేషం. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్రిటిష్ కాలం నాటి పీరియాడికల్ లుక్లో మాధవన్ కనిపించిన తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. జనాల మధ్య చేతులు జోడించి నిలబడ్డ ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పోస్టర్పై ఉన్న ఫియర్డ్ బై ద బ్రిటిష్, ఫర్గటన్ బై హిస్ కంట్రీమెన్ అనే క్యాప్షన్ ప్రత్యేక చర్చకు దారితీసింది. బ్రిటిషర్లు భయపడిన మహానుభావుణ్ణి మన దేశం ఎందుకు మర్చిపోయింది అని ఆసక్తిని ఈ ట్యాగ్లైన్ రేకెత్తిస్తోంది. భారత పారిశ్రామిక రంగానికి పునాది వేసిన వ్యక్తి జీవితాన్ని వెండితెరపై ఎలా చూపించబోతున్నారు, మాధవన్ ఈ పాత్రలో ఎంతవరకు మ్యాజిక్ చేస్తారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటికే పోస్టర్తోనే భారీ హైప్ తెచ్చుకున్న జీడియన్ జూలై 17న మరొక ప్రేరణాత్మక చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. మరి సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాల్సిందే.